ముందుగా నూతనంగా ఎన్నుకోబడ్డ మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన ఈ హనుమాన్ మందిర్ కమిటీ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆహ్వానించినందుకు మరింత సంతోషపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ముగ్గులు పోటీ పిల్లలకి అలవాటు చేసి మంచి దారిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ, దీనికి ఎటువంటి సహాయం కావాలన్నా మా నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ దేవాలయం సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎనర్జీనే కావాలి మనకి. హనుమాన్ చాలీసా చదివితే ఇట్లాంటి ఎనర్జీ వస్తుంది. మనము రామాయణం అనేది మనం ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం, కానీ అది పిల్లలకి చాలా అవసరం. ఎందుకని అంటే మనం ఒక రాముడిలాగా బతకవచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి లాగా బతకవచ్చు, లేకపోతే అట్లా మనకి లక్ష్మణుడిలాగా బతకవచ్చు, విభీషణుడిలాగా కూడా బతకవచ్చు. ఎన్నో రకాలైనటువంటి జీవితాలు అందులో ఉంటాయి. బట్ లక్ష్మణుడిని బతికించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన హనుమంతుడిని అడిగితే హనుమంతుడు అక్కడికి వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి హెల్ప్ చేస్తాడు రాముడు. సో రాముడిని తన సొంతం కోసం ఎప్పుడు కూడా ఏమి అడగలేదు హనుమంతుడు. తన సొంత విషయాల గురించి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అడగలేదు. అడిగినంతా కూడా ఏదైనా కానీ రామునికి, రాముడి యొక్క ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడు? రాముడికి ఎందుకు చేయాలా? అంత శక్తిమంతుడు ఆయనే రాజుగా ఉండదు కదా. ఎందుకు చేస్తాడు అని అంటే, రాముడు ధర్మానికి ప్రతీక. అంటే రాముడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆ ధర్మం అనేది ఎక్కడుందో హనుమంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి మనందరం కూడా ధర్మబద్ధంగా మనం జీవిస్తూ ఉన్నామంటే హనుమంతుడు ఆటోమేటిక్గా మనకి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి హిందువుగా ఏదైతే ఒక చాలీసా లాంటిది ఏమైనా వచ్చా, అయితే ఒక సహస్రనామాలు వచ్చా, ఏమీ రాకుండా హిందువుని ఎలా చెప్పుకోగలుగుతాను? నీకు ఏ హక్కు ఉంది హిందువుగా నేను హిందువుని చెప్పుకోవడానికి అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రధానంగా మనం హనుమాన్ చాలీసా అనే దాన్ని మనం తీసుకొని హనుమాన్ చాలీసా అనేది పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి. నేను హిందువుని అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలని చెప్పి మనం